నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞాన మొదలై నిన్నటికి 1076 రోజులైందండి. ఈ రోజు 1077వ రోజు. ఈ గీతా జ్ఞాన యజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము. సకల విద్యల నిలయము దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనుల రమణ పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వర్య జ్ఞానయజ్ఞంలో ఇవాళ 1077వ రోజు. అంటే నిన్న జరిగి ఉండాల్సింది. నిన్న అనివార్య కారణాల వల్ల కైవల్యాశ్రమంలో ఒకరు కైవల్యం చేరుకోవడం వల్ల నిన్న అకస్మాత్తుగా విషయం తెలియజేసినందుకు శ్రోతల్ని క్షమాపణ కోరుతూ ఈరోజు
నిన్న జరగవలసినటువంటి 1077 ఎపిసోడ్ ఈ రోజు ప్రారంభమవుతుంది. అంటే క్రీస్తు శకం 2024 ఫిబ్రవరి 15న ప్రారంభమవుతున్నటువంటి 1077వ ఎపిసోడ్ శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయంలో మోక్షము పొందినట్టి వారి స్థితిని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆ స్థితి మనకు అర్థమైతే ఎలా ఉంటుంది, అర్థం కాకపోతే ఎలా ఉంటుందని తెలుసుకునే దానికి ముందుగా శ్రీకృష్ణ దేశికేంద్రుల 207వ 8వ కంద పద్యాలతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభువులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? నే చెప్పినట్లు చెప్పరా, నే చెప్పిన బోధ లెస్స నీ కతికి ఉంటే, నే జూతు నీ చమత్కృతి రాజిత సుగుణైక సార రమ్య విచార అని గురుడు తనను బల్కిన విని శిష్యుడు లేచి మ్రొక్కి వినుతించి ముదంబున జెప్పదొనగే మును తా వినినట్లుగా గురుని మదికి వేడుక దోపన్. శ్రీమద్ భగవద్గీత ఎలా ముగింపుకు చేరుకునిందో కృష్ణ దేశికేంద్రుల కందార్థ కంద పద్యాలు కూడా అదే విధంగా ముగింపు దశకు చేరుకుంటున్నాయి. ఈరోజు టైటిల్ గురుని భరోసా. గురుని భరోసా. నిన్న శిష్యుని స్పందన, నిన్నటి ఎపిసోడ్ అంటే 1076 ఎపిసోడ్ లో శిష్యుని గురుతత్వ వాక్ ప్రౌఢిని మనం చూసాం. శిష్యుని గురుతత్వ వాక్ ప్రౌఢి మనం క్రితం ఎపిసోడ్ లో చూసాం. ఏం చెప్పాడంటే శిష్యుడు, సద్గురుదేవ మిమ్మల్ని వర్ణించేదానికి త్రిమూర్తుల వల్ల కాదు, కాకోదరేశు ఆదిశేషుని వల్ల కూడా కాదు. ఆదిశేషుడు అంటే సృష్టికి ముందు శేషించి ఉన్న అబద్ధపు గుర్తు. అంటే ఆదిశేషుడు అంటే అర్థం చెప్తాను. ఇప్పుడే మా హరి సోదరుడు పెట్టాడు హరి మాటలు, ఒక చిన్న షార్ట్ గా పెట్టాడు. మన కుడుపూడి నాగేశ్వరరావు గారు సృష్టి విజ్ఞాన గురించి తలపల ముండెత్తిన గారు చెప్పిన విషయాన్ని వచన పంచామృతాలుగా విడుదల చేసి ఉన్నారు ఆల్రెడీ. దాన్ని ప్రస్తుతం హరి గారు ఇంతకుముందే పెట్టినట్టున్నాడు గ్రూప్ లో. అది నిన్న మన ఇక్కడ కృష్ణ ప్రభువులు కల్పించిన శిష్యుడు చెప్పాడు, మిమ్మల్ని స్తుతించాలంటే, మిమ్మల్ని గురించి వర్ణించాలంటే ఆదిశేషుని తరము కాదు. ఆది అంటే మొదలండి, రేపు మొదలయ్యే పదం అదేనండి. నేను మొదలు లేని మేను రేపు మొదలు. చూడండి, ఆదిశేషుని కూడా తరం కాదు అంటే సద్గురుమూర్తిని వర్ణించడానికి రెండో వస్తువు లేదు అని శిష్యుని వాక్ ప్రౌఢి నిన్నే తెలిసిపోయింది మనకు. ఈరోజు గురుని భరోసా అంటే ఆ గురువు ఈ శిష్యుడు తన రూపమేనని ఆయనకు అవగాహన అయిపోయింది. ఇంకా అప్పుడు అంటాడు చూడండి, గురువును ఎలా తీర్చుకోవాలి అని చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు. నేను మనీస్వామికి మొదట వచ్చినటువంటి మనీస్వామికి చెప్పిన మాట ఇది, మీకు నేనేం చెప్పడం వల్ల మీకేం తెలిసిందని మీరు అనుకుంటున్నారో అది మరొక్కరికి తెలిసేలాగా మీ ప్రవర్తన ఉంటే అదే మీరు నాకు ఇచ్చే గురుదక్షిణ. చాలా బాగుంది. ఇంకోసారి చెప్పండి గురుగారు. మీకు
ఈ జ్ఞాన యజ్ఞంలో రావడం వల్ల మీకేం తెలిసిందో, ఏం తెలిసిందో, ఓకే, దాన్ని మరొక్కరికి అంటే మిమ్మల్ని ఆశ్రయించిన వారికి మీరు తెలియజేసి వారికి ప్రశ్న లేకుండా చేయండి. అదే మీరు నాకు ఇచ్చే గురుదక్షిణ. బాగుంది. ఇప్పుడు నాకు మీరు సందేహం అడిగితే ఉండండి, మా గురువు గారిని అడిగి తెలుసుకొని వస్తానని చెప్తానా? మిమ్మల్ని ఎవరైనా అడిగితే కూడా మీ ప్రశ్న జ్ఞాన యజ్ఞంలో ప్రశ్నిస్తాను, అందరి ముందర అడిగి మళ్ళీ ఆయన చెప్పి నాకు నేను మీకు చెప్తాను, ఇది గురు శిష్యులు ఇద్దరు ఉండే మాట. అది మీకు ఇంక మీదట మీకు ప్రశ్న ఇస్తే కుడుపు నాగేశ్వరరావు గారు ఎలా చెప్తారంటే, దాని గురువు దాకా ఎందుకండి, ఇదో గురువాక్యం ఎడగనండి అని ఎక్కడ ఏ మూలలో చెప్పడం ఇక్కడ పెట్టేస్తాడు ఆయన. అట్లా నేను చెప్పినట్లు చెప్పరా అంటే అర్థం ఏంటంటే, నేను చెప్పినట్లు చెప్పరా అంటే ఇప్పుడు సమాజంలో ఏం చేస్తున్నారంటే, సంఘాలు సమాజాలు ఏర్పాటు చేసుకొని ఆ నెంబరే చెప్పి ఈ పద్యమే చెప్పి ఆ మాటే అప్పచెప్తున్నారు. అది ఎట్టంటిది తెలుసా? చిన్నప్పుడు మనం 2 2 4 2 2 8 నేర్పిస్తే మళ్ళీ దాన్ని తిప్పి చెప్తాం, అట్లాంటిది. అది ఉపయోగం లేదు. ఒక కోతి మనిషికి లోబడిపోతుంది, కానీ మనసు మనిషికి లోబడదు. ఎందుకంటే కోతిని మచ్చిక చేసుకునేటువంటి మనిషి మనసును మచ్చిక చేసుకోలేకపోతున్నాడు. కాబట్టి తన మనసును తాను జయించినటువంటి స్థితిలో శిష్యుడున్నాడని గురువు గుర్తించి గురువు భరోసా ఈరోజు. నాయన మీకు నిజంగా నే చెప్పినట్లు చెప్పరా, నే చెప్పిన బోధ నీకు లెస్స నీ కతికి ఉంటే, నిజంగా నీకు నేను చెప్పింది అవగాహన అయితే నేను చెప్పినట్లు చెప్పు చూద్దాము. నే చూతు నీ చమత్కృతి అన్నారు ఇక్కడ. చమత్కృతి అంటే అదే ఉదాహరణ తిప్పి చెప్పేది చమత్కృతి కాదు. గురువు గారు చెప్పిన భావాన్ని నేను అవగాహన చేసుకొని నేను కొత్తగా తెలుసుకోవాలి. ఇప్పుడు కుండ చేయడం నేర్చుకుంటాడు అనుకోండి, వాళ్ళ గురువు గారు కుండ చేయడానికి మాత్రం నేర్పిస్తాడు. ఇప్పుడు అప్డేట్ అయ్యి సమాజానికి అవసరమైన రీతిలో కుండ ఇప్పుడు తయారు చేసేవాలి. ఆ రోజు చక్రం ఈ రోజు కూడా ఉండేది, కానీ కుండని ఇప్పుడు కస్టమర్ కి అనుకూలంగా తయారు చేసేవాలి. అప్డేట్ అవ్వాలి కదా. చమత్కృతి అంటే ఆ రోజు ఆయన కృష్ణ పరమాత్మ తాబేలు చెప్పాడు. తాబేలు ఎట్లాగైతే తనని టచ్ చేస్తే ఒకేసారికి డెప్పులోకి 5 లాక్కుంటుందో, ఆ విధంగా విషయానికి నువ్వు అంటకుండా ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలని ఆయన రాస్తాడు. ఈ రోజు మనం అదే బొమ్మలు వేసుకుని తాబేలు బొమ్మ వేసుకుని తాబేలులాగా ఉండు అంటే నేనుంటే తెలుస్తుంది, కానీ దాన్ని చెప్పుకుంటా ఉంటే ఏమొస్తుంది? అట్లా నే చెప్పినట్లు చెప్పరా, నే చూతు నీ చమత్కృతి. నేను చెప్పినట్లు చెప్పరా, నేను చెప్పిన మాట తిప్పి చెప్పమని కాదండి. నీ చమత్కృతి ఎట్టుండాలి? రాజిత సుగుణిత సార రమ్య విచార. మంచి మంచి సుగుణాలతో నేటి సమాజానికి అనుకూలంగా పరిపూర్ణ ప్రబోధను ఎలా నువ్వు వివరించి చెప్తావో నీకేం అర్థమైంది, నాకు అర్థమయ్యేట్టుగా చెప్పు అని గురువు గారు ముందుగా అడిగారు. ఈ మాట ప్రాక్టికల్ నాలెడ్జ్ మీకు చెప్తానండి. దీన్ని ప్రాక్టికల్ నాలెడ్జ్ చెప్తాను. తిరుపతిలో ఒకసారి పగడాల వెంకటేశ్వర అవధూత స్వామి భక్త సమాజం వారు ఒక సభ ఏర్పాటు చేశారు. ఆ సభకి గురువు గారిని మరి శిష్యుడైన నన్ను కూడా పిలిచారు. నన్ను పిలవాలంటే మీరు ఒక టాపిక్ పెట్టాలండి, అనవసరంగా నేను రాను అని చెప్పానండి. అంతే కదా. అదే మీరే చెప్పండి అన్నారు. నేను చెప్పాను, శ్రీమద్ భగవద్గీతలో జన్మరహిత ప్రబోధ అని టైటిల్ పెట్టండి, నేను వస్తానని చెప్పాను. వాళ్ళకి ఆశ్చర్యం వేసి ఇదేంటి కొత్త టాపిక్ ఉంది, శ్రీమద్ భగవద్గీతలో జన్మరహిత ప్రబోధ ఏంటి అని వారికి ఆశ్చర్యం వేసింది. వాళ్ళు వెంటనే పెద్ద ఫోటో వేసి ఆ సత్రం ముందర స్వాగతం. గురుగారు ఏమండి మీ వాయిస్ స్లో అయింది ఏంటి? నాకు బాగా వినిపిస్తుంది.
లేదు, ఇప్పుడే స్లో అయింది. అదే నా దాంట్లో ఫాల్ట్ మరి అర్థం కావట్లేదు. ఇంకొకరు స్పందించండి. గాజుల నాగభూషణం గారు, నా వాయిస్ మీకు క్లియర్ అనిపిస్తుందా? జయ గురుదేవా, మీ వాయిస్లో ఏ పొరపాటు లేవు, సక్రంగా ఉంది. ఓకే ఓకే సరే. అంటే నేను మళ్ళీ రీజైన్ కావాలి అమ్మ. ఓకే. తిరుపతిలో ఒక సభ ఏర్పాటు చేసి పగడాల వెంకటేశ్వర అవధూత స్వామి భక్త సమాజం అండి శ్రీమద్ భగవద్గీత జన్మరహిత ప్రబోధ సహజాచల రాజయోగి అని బోర్డు వేసేసారు బయట. గురుగారు నేను లెఫ్ట్ టైం రీజాయిన్ అవుతా గురుగారు, నాకు పట్టలేదు, ఆ పని చేస్తాను. ఓకే ఓకే వెంకటరామయ్య గారు, ఓకే వెంకటరామయ్య గారు అంతవరకు మీరు ఉండండి. మీరు అప్పటికి పరిచయం కాలేదనుకుంటున్నాను వెంకటరామయ్య గారు. చెప్పండి గురువు గారు. అప్పటికి మీరు పరిచయం కాలేదనుకుంటాను కదా, వచ్చారా? రాలేదు, ఈ సభ జరిగింది నాకు తెలియదు. ఓకే ఓకే. అక్కడ కపిల్ తీర్థం రోడ్ లో తిరుపతిలో ఒక సభ ఏర్పాటు చేసి దానికి నన్ను మన తిరుపతిలో ఉండే భక్తులంతా పిలిచారు. స్వామి సహజాచల రాజయోగి భగవద్గీతలో జన్మరహిత ప్రబోధాన్ని బోర్డు చూశారు. మరుసటి రోజు గురువు గారు వచ్చి చూసి అవాక్కయ్యారు. నన్ను లోపల పిలిచి కూర్చొని పెట్టి, ఏమయ్యా బోర్డు ఇట్లా వేసినావు, ఇదేనా నువ్వు నేర్చుకునేది ఇన్ని రోజులు, నువ్వు నేను చెప్పింది నీకు నిజంగా అర్థమై ఉంటే భగవద్గీతలో పరిపూర్ణ బోధ ఎట్లా చెప్తావు నాకు చెప్పి ఇప్పుడు అని అడిగారు అనమాట. అట్లా ఇక్కడ గురువు అడుగుతా ఉండేది. నిజమే, మీరు చెప్పింది కరెక్టే కదా. వాళ్ళకి భగవద్గీత దీనికి రెండు సమయం కానందువల్ల వాళ్ళ ప్రశ్న ఉద్భవించినాయాడ. అంతే. వచ్చేసారా నాగేశ్వర ప్రసాద్, వచ్చేసారా? సరే ఇప్పుడు ఓకే, మీరు మ్యూట్ అవ్వండి. అక్కడి నుంచి ఇంకా గురువు గారికి నేను ఎక్స్ప్లెయిన్ చేసేంత టైం గురువు గారికి లేదు, వేరే పనులు బిజీ అయ్యారు. కాబట్టి ఏం చేశాను, టైం అయిపోతా ఉంది, ప్రకటించింది 11 గంటలకి భగవద్గీత జన్మరహిత ప్రబోధ చెప్పాలి. అందరూ అడుగుతున్నారు కాబట్టి, గురువు గారు అడ్డం పడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఈ కార్యక్రమం మధ్యాహ్నం భోజనం తర్వాత నేను చెప్తాను, అంతవరకు కుదరదని చెప్పి ప్రకటించేశాను. అక్కడి నుంచి గురువు గారి కార్యక్రమాలన్నీ చూసుకున్నారు. భోజనం తర్వాత అందరూ ఉన్నారు భగవద్గీత పైన జన్మరహిత ప్రబోధ వినడానికి. అక్కడి నుంచి గురువు గారికి కాస్త బ్రీఫ్ గా చెప్పాను. సరే ఇప్పుడు చెప్పు అన్నారు. అదే 2వ అధ్యాయం 16-17 శ్లోకంతో మొదలు పెట్టాను. అక్కడ టైటిలే, అక్కడ సెట్ అయిన టైటిలే నా వాట్సాప్ ప్రొఫైల్. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా సద్గురుడు తేటగా తెలియగలడు. అక్కడ అప్పటికప్పుడు రాసినటువంటి ఇదే అది. అదే పాంచజన్యమై కురుక్షేత్రంలో ప్రతిరోజు పారాయణం చేయబడుతుంది ఇప్పుడు కూడా. ఇది భగవద్గీత బోధించిన చోట బోధించబడుతుంది ఇప్పుడు. పారాయణం చేస్తారంటే డైలీ ఇప్పుడు దీన్ని అక్కడ. అంత బాగుందంటే నాకు తెలీదు. అంటే సద్గురు ఆ రోజు సంతోషపడ్డాడు తలపల్లి మురళీధరన్ గారు. సరిగ్గా ఈ రోజు మనకు స్వాగతం పలికారు అందరి క్లాస్ ముందు ఆయనే వచ్చి. ఆదిశేషుడు అంటే ఎవరు అంటే సృష్టికి ముందు సృష్టికి సంబంధించిన అబద్ధపు గుర్తే ఆదిశేషుడు. ఆది అంటే ముందండి, శేషుడు అంటే మిగిలిందండి. ఆదిశేషుడు కానిది పరిపూర్ణం అండి. ఇక్కడ మీరు చేసింది ఏంటంటే వారు చెప్పి ముందరత్న గారు చెప్పిన దాన్ని కొత్త కోణంలో కొత్త విధానంలో చెప్పారు. అంతే అంతే. అది అని గురుడు తనను పల్కిన, సద్గురు ఎప్పుడైతే నన్ను చెప్పని అడిగారో విని శిష్యుడు లేచి మొక్కి వినుతించి ముదంబున, నేను చెప్పిన సంతోషాన్ని కూడా ఎలా ప్రకటించాను, సద్గురుడు ఆయన చూపించగా చెప్పాను. నాకు సద్గురు తలపల మురళీధరన్ గారు చెప్పిన విధానం అంతా నేను భగవద్గీతలోనే చూడగలిగాను. శ్రీరామ దీక్షితులకు ముందు నిరంజన వెంకయ్యార్యులు, శ్రీధరులు, వేమన, సంత్ జ్ఞానేశ్వరు, సంత్ కబీరు, వీళ్ళందరూ ఆల్రెడీ ఎరిగినదే ఇక్కడ మన దీక్షితుల్లో మనం చెప్పుకుంటున్నామని ఎక్స్ప్లెనేషన్ అని చెప్పేటప్పటి గురువు గారు ఏం చేశారు,
గురుడు తనను పలికిన వెంటనే శిష్యుడు లేచి మొక్కి ఈ విధంగా చెప్పాడు. మరి అని గురుడు తనను పలికిన విని శిష్యుడు లేచి మొక్కి వినుతించి ముదంబున చెప్పదొనగే. చెప్పడం స్టార్ట్ చేశాడు. ముందు తాను విన్నటువంటి ఆ యొక్క గురువు దగ్గర విన్నటువంటిది అంతా కూడా గురువు గారికి కొత్తగా వినిపించడం మొదలుపెట్టాడు. అది సద్గురు మదిని దోచుకునింది. అరే రే, భగవద్గీతలో ఇంత క్లారిటీ ఉందా, అయితే పర్వాలేదు, భగవద్గీతలో జన్మరహిత ప్రబోధన చెప్పవచ్చు అన్నారు. ఇక్కడ తలపలమురత్న గారు చెప్పారు కానీ పుస్తకంలో శిష్యుడు మరి ఎలా స్పందిస్తాడు, సద్గురువు అడిగిన దానికి ఆయన అనుభవంలో పరిపూర్ణ బోధ సారాంశాన్ని ఏమని చెబుతాడు అనేటువంటి విషయాన్ని మనం 209వ కంద పద్యంలో 1078వ ఎపిసోడ్ లో తర్వాత రోజు చూద్దాం. కానీ గురువు గారు ఇంకో విషయం ఏంటంటే, మునరత్నం గారుకి ఎంతో మంది శిష్యులు ఉన్నారు, మీరు ప్రధాన శిష్యులు కావచ్చు, మరి మిగతా వాళ్ళు మీలాగా చెప్పలేకపోతున్నారుగా. దానికి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? కాదు, ఇప్పుడు మీరు అన్నదానికి అందరూ మరి మీరు గురుదర్శన ఇవ్వనాళ్ళు ఇచ్చిన వాళ్ళు కాదంటారా? అదేనండి, ఇప్పుడు జ్ఞాన యజ్ఞంలో ఎంతో మంది వింటా ఉన్నారు. అవును, అందులో మీరు అడిగినట్టు ప్రశ్న అందరూ అడగలేకపోతా ఉండారు అంటే వాళ్ళకంతా సరిగ్గా తెలియదనే కాదు. మరి గురుదర్శన అంటే ఇదేని చెప్పి వారు చెప్పినప్పుడు ఓకే ఓకే సరే. గురుదక్షిణ అంటే గురువు గారి నుంచి తెలుసుకున్నటువంటి బోధన తనదైన శైలిలో కొత్త కోణంలో వివరించి ఇతరులకు చెప్పుట అని చెప్పిన అది ఆ కెపాసిటీ అందరికీ ఉండాలి. అది అందరికీ ఉండాలి కాదు, ఉంది, ప్రతి వ్యక్తికి ఉంది. ఉండాలి కదా అనుకునేవాడు సందేహపడేవాడు. ఒకవేళ మీరు చెప్పినా అర్థమవుతుంది, మీ శిష్యులు ఎవరన్నా మీలాగా చెప్పిన వాళ్ళకి అర్థం కాదు. కాదండి, నాకు తనిగా శిష్యులు, మీకు తనిగా గురువులు ఉంటారండి. అది తెలిసిన తర్వాత గురు శిష్యులు అనే భేదమే వాళ్ళకి తెలియదండి. ఓకే, మీకు నేను చెప్పిన బోధ మీకు అతుకుంటే నాకు అతకొచ్చు, కానీ నేను చెప్పింది ఇంకోటి చెప్పాను మీరు చెప్పారని వాళ్ళకి అంత ఆసక్తి ఉండకపోవచ్చు, అర్థం కాకపోవచ్చు. ఉండదండి. అవును, ఎందుకంటే మీరు ఇప్పుడు ఏం చెప్పారంటే నేను చెప్పారని చెప్తే ఉండదు. ఈవెన్ అదర్వైజ్ మీరు ఎట్టనే చెప్పండి, సహజాచల రాజయోగి నాకు ఇట్లా చెప్పాడు, ఇది నిజం అని చెప్తే ఎవరు వినరు. అట్లా కుదరదు, అది అట్లా బోధే కాదు. మీదైన శైలిలో అతని సమస్యను పరిష్కరించాలి. భగవద్గీత అనేది టోటల్ మొత్తానికి అది ఒక మెడికల్ కాలేజీ. అంటే అన్ని రోగాలకి అన్ని సమస్యలకి సమాధానం భగవద్గీతలో ఉంటది. శ్లోకం నెంబర్ చెప్తే వాడికి రోగం కుదరదు. మెడికల్ షాప్ లో ఉన్న మెడిసిన్ పేరు చెప్తే వాడికి రోగం పోదు. వాడు ఏ రోగానికి ఏ మెడిసిన్ డాక్టర్ చెక్ చేసి ఇస్తేనే, పత్తి ఉంటేనే వాడికి రోగం నయం అవుతుంది. 1077 ఎపిసోడ్లలో ఏం జరిగిందో దీన్ని యాజ్ ఇట్ ఈజ్ గా 10 మంది విన్నంత మాత్రాన ఏం ఉపయోగం ఉండదు. అవును, వాళ్ళకు గురువు ఉండాలి, గురువుని వాళ్ళు నమ్మి ఉండాలి, గురు మంత్రాన్ని నమ్మాలి, గురు మంత్రం అర్థం అవ్వాలి. ఆ తర్వాత మంత్రంతో పని లేదు, పుస్తకంతో పని లేదు. నాకు టైఫాయిడ్ వచ్చింది, దాని పేరు టైఫాయిడ్ అని ఆమె చెప్తే, ఇప్పుడు డాక్టర్ జయలక్ష్మి గారు చెప్తే నేను చెప్తున్నా, నాకు దాని టైఫాయిడ్ అని నాకెట్ తెలుస్తుంది? ఇప్పుడు ఎలా ఉంది మీకు? అట్లా అదే జాయింట్ పెయిన్స్ ఎక్కువ ఉంది. దాని పేరు టైఫాయిడ్ అని ఆమె చెప్పింది కాబట్టి చెప్తున్నా, దాని పేరు నాకెట్ తెలుస్తుంది? జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, ప్రతి కీలు పెయిన్ ఉంటుంది అనమాట. లేయలేకపోతున్నాను, నిద్ర లేసేదని కాలే. దీని పేరు టైఫాయిడ్ అని ఆమె చెప్పా. ఇదో డోలో 650, తర్వాత అదేందో సెఫియో, ఈ రెండింటిని మీరు ఉదయం 2 సాయంత్రం 2 వేసుకోవాలి, గంజి మాత్రమే తాగాలి, అన్నం తినకూడదు అని చెప్పి ఇవన్నీ చెప్పారనుకోండి. నేను ఎవరికైనా జ్వరం వచ్చిన వాళ్ళకి అందరికి ఇదే మరి నేను పోయి చెప్తే వాళ్ళకి పనిచేస్తుందే? ఇప్పుడు మా అబ్బాయి, మా అన్న కొడుకు MBBS డాక్టరు, కోడలు అంటే అతని వాళ్ళ వైఫ్ వచ్చి MD తమిళనాడులో డాక్టర్. వీళ్ళకంతా ఫోన్ చేసి వాళ్ళు ఇదే చెప్పారు.
కానీ ఫిజికల్ గా నేను డాక్టర్ నాకు అందుబాటులో ఉండేది జయలక్ష్మి గారే. అంతే, ఎవరు చెప్పాలో వాళ్ళు చేయాలి, ఎవరు చేయాలో ఆ పని వాళ్ళు. ఫిజికల్ గా నన్ను చూడాలి, నన్ను పరీక్షలు చేయాలి, నా చెయ్యి నాడి బట్టి చూడాలి, స్టెటస్కోప్ పెట్టి చూడాలి, ఇది పలానా నీకుండేది పలానా జ్వరం అని దాన్ని పరీక్షించాలి, దానికి పలానా టాబ్లెట్ ఇవ్వాలి. నాకు బాగా అయిన తర్వాత ఆ ఫీలింగ్ వేరు. ఇప్పుడు నేను రోగి కాబట్టి రోగం నయమైన తర్వాత రోగం ఎట్లా నయమైంది ఎక్స్ప్లెయిన్ చేస్తే వాడి రోగం పోదు, వాడు తినాలి మందు, పచ్చం వాడే ఉండాలా. ఆ తర్వాత అరే జయలక్ష్మి అమ్మ నాకు బాగైంది నీకెందుకు బాగాలేదు, అమ్మగారు వైద్యం చేస్తే నాకు బాగైంది నీకెందుకు బాగాలేదంటే నువ్వు డాక్టర్ దగ్గరికి పోవాలి, నేను చెప్పింది అట్లే పాటించకూడదు, మీరు కూడా డాక్టర్ దగ్గరికి పోవాలి. మరి అంటే గురువు ప్రత్యక్షంగా ప్రమాణం గురువు అనేటప్పటికి మనం ఫోన్ లో యూట్యూబ్ లో టీవీలో రాదండి, గురుముఖంగానే పరిపూర్ణ బోధ, లేకపోతే లేదండి. గురువినా మోక్షో నసిద్ధ్యతే అంటాడు. అందుకని గురువు గారి దగ్గర సేవ చేయడం అంటే ఆయన ఇంటి పనులు చేయడం మాత్రమే కాదండి. అదేదో మా ఆవిడకి తెలుసు గురువు బోధ, గురువు ఎట్లా సేవ చేయాలని నాకు తెలియదు. కంప్లీట్ గా మా నాన్నగారికి ఏమేమైతే చేస్తామో ఎంత గురువు గారికి చూపించింది ఆవిడ, నాకు తెలియదు. ప్రతి సంవత్సరం ఆయనకి ఇప్పుడు మా నాన్నకు మా ఇంట్లో ఎలా సర్వీస్ చేశామో అదే విధంగా సతీ సమేతంగా వెళ్ళి ప్రతిదీ అంటే కర్మక్రియలు మా నాన్నకి ఎలా జరిపాము అదే విధంగా చేయాలని ఎప్పుడు ఈవిడ కూడా తయారైపోయినది నాతో పాటు. అంటే ప్రతిదానికి నాన్నగారికి జరిగినట్లే అన్ని దగ్గరుండి చేయించింది, ఆవిడే వచ్చి చేయించింది. కానీ ఇదంతా బాధ్యత అంతే, అది సేవ అనరు దాన్ని. గురుసేవ అంటే అర్థం ఏంటంటే ఆయన చెప్పినట్లు నా జీవితం నడవడమే గురుసేవ. అప్పుడు నేను ఇంకొకరు బోధించాల్సిన అవసరం రాదండి. కాబట్టి నేను చెప్పినట్లు చెప్పరా, నేను చెప్పిన బోధ నీకు లెస్స అతుకుంటే అంటే అర్థం ఏంటంటే నేను చెప్పిన విషయాన్ని ఎంబీబీఎస్ డాక్టర్ చదివిన తర్వాత ఆడుకోపారి పుస్తకం చూసి టాబ్లెట్ రాయడు, పేషెంట్ రోగం చూసి టాబ్లెట్ రాసేస్తాడు. వీళ్ళు ఇప్పుడు సమాజాలు సంఘాలు ఏర్పాటు చేసుకుని ఆశ్రమాలు ఏర్పాటు చేసుకుని అదే కందపద్యాలు కందార్థాలు తిప్పి ప్రింట్ వేసుకుని పుస్తకాలు అమ్ముకుంటే కాలం గడిపితే వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ కుటుంబ సమస్యలు వివరించి వాళ్ళ కుటుంబంలో ఉండే సమస్యలను ముందు తీర్చాలి. ఈ పక్కన పెట్టి చెప్పే గురువుకే సరైన లక్షణాలు లేవు, అతని కుటుంబంలో పోయి చూసుంటే అతని గురువు ఎట్ట వీళ్ళు స్వీకరించారో నాకైతే అర్థం కాలేదు. కుటుంబంలో భార్య బిడ్డలు మీద ఊరి మీద తిరిగేటోడు నీకేం బోధిస్తాడయ్యా? ఒక సన్యాసి అనుకోండి, కాషాయ వస్త్రం కట్టుకుని అదే పనికి శంకరులాగా తిరుగుతున్నాడు అనుకోండి, ఓకే వెళ్ళనుకోండి. అదే గౌతమ బుద్ధుడిలాగా ఒక శంకరులలాగా ఒక శివరామ దీక్షితుల్లాగా వాడు ఊరి మీద ఉన్నాడు, అది వేరే విషయం. కానీ కుటుంబంలో ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లోను, విద్యాశాఖలోను, కరెంట్ డిపార్ట్మెంట్ లోను, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లోను అన్ని రంగాల్లో ఉద్యోగాలు చేస్తూ రాజయోగం పాటిస్తూ ఉండేటువంటి వ్యక్తి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ జీతం తీసుకుంటూ పెన్షన్ తీసుకుంటూ కేవలం దీని సంపాదన మరిగి భార్య బిడ్డలు వదిలేసి ఊరి మీద తిరిగేటోడు నీకేం బోధిస్తాడు? చేయలేడు. అతని కుటుంబంలో ఫస్ట్ చూడు. కనుక నేను చెప్పిన బోధ మీకు లెస్స అతికుంటే నేను చెప్పినట్లు మీరు నడుచుకోవడమే మీరు బోధించుట, అది కాబట్టి అది అసలు ఆ శిష్యుని స్పందన ఎలా ఉంటుందో రేపు చూద్దామండి. అతని స్పందన ఇప్పుడు మనకు అంత తొందర ఎందుకు. ప్రస్తుతం 1077 ఎపిసోడ్ లో మనకు 18వ అధ్యాయం శ్లోకం నంబర్ 57లో కొంచెం బ్యాలెన్స్ ఉంది. ఆ బ్యాలెన్స్ కంప్లీట్ చేసి 58 కూడా ఈరోజు పూర్తవ్వాలి. చూడండి, చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ అనేటువంటి 1857 శ్లోకంలో సాధన లక్షణం గురించి చెప్పారు. దీని బ్యాలెన్స్ ఇప్పుడు పూర్తి అవుతుంది. ఇదే బ్యాలెన్స్ ఇప్పుడు కంప్లీట్ అవుతుంది. నాకు ఎన్ని గంటలకు లెఫ్ట్ అవ్వాలి చెప్పండి, బ్రేక్ ఇవ్వాలి కదా ఇవాళ. ఇంకో 10 నిమిషాలు ఉంటుంది అనుకుంటాను.
మనం ఒక పని చేద్దామండి, ఇది అయ్యేదాకా చేద్దాం, ఏముందండి, అది ఆటోమేటిక్ క్లోజ్ గారండి. 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి మనం జాయిన్ అయిపోదాం. అంతేనండి. అలా చేద్దాం. ఇప్పుడు నాగేశ్వర ఒక 2 నిమిషాల ముందు చెప్తాడు, శ్రోతలకు కూడా తెలియాలి కదా, వాళ్ళు డిస్టర్బ్ కాకుండా. సరే అలాగే. కాబట్టి కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, మనం దీన్ని జాగ్రత్తగా విందాం. చేతస సర్వకర్మాణి అంటే ఏమంటే మనస్ఫూర్తిగా గురువాక్యాన్ని పాటించడానికి తెలుసుకున్నాం. నెక్స్ట్ ఇంకా పైకి తేండి, మనం ఇంకా కొంచెం పైకి తేండి. పదార్థము నుండి దాని నీడ విడిపోదు. పదార్థము నుంచి దాని నీడ విడిపోదు. ఇప్పుడు నీడ అంటే అర్థం చెప్తానండి. ఈ ప్రకృతి కూడా ఆత్మతత్వమునకు విడిగా ఉండదు. ఓకే. ప్రకృతి ఆత్మతత్వానికి విడిగా ఉండదు. దీని అర్థం చెప్తాను చూడండి. నీడని కొడుతున్నారు మీరు. నీడను కొడితే మనిషికి నొప్పి తగలదు. నేనును కొట్టేయాలి, శరీరాన్ని కాదు. నీడను తీసేయటమే సాధ్యం కాదు. నేను తీసేదానికే సాధ్యం కాదు కదా. నీడను తీయడానికి సాధ్యం కాదు. నేను తీయవలసిన అవసరం లేదు. అదేంటి గురువు గారు, ఎట్లా? ఇప్పుడు నేనున్నాను, నీడొచ్చింది, శరీరం ఉంది, నీడొచ్చింది. ఇప్పుడు నేనున్నాను, నీడ వచ్చింది, శరీరం ఉండి నీడ వచ్చింది కాదు. నేను వలన శరీరం వలన నీడ. నేను వల్లనే నీడ. మీకు ఇంకొంచెం క్లారిటీగా చెప్తాను. శరీరం వల్ల మాత్రమే నీడ. అంతే. అవునండి, అదే భావం. అది మీ భావనే నేను చెప్తున్నాను. మీరు లేకుండా నేను చెప్తాను. అదే గురుగారు. శరీరం ఉండడం వల్ల నీడ. అవును. నేను యొక్క నీడ శరీరం. అవును. నేను యొక్క ఆ నేనుని అవగాహన చేసుకుంటే అది లేదని వాడికే తెలిసిపోతుంది. ఓకే. రేపు శిష్యుని స్పందనలో వస్తుంది ఆ విషయం. ప్రకృతి అంతమొందినప్పుడు ఈ రీతి ప్రకృతి అంతమొందినప్పుడు సమూల కర్మ సన్యాసము తనంత తానే సంభవించింది. నిద్రపోయిన తర్వాత నేను తొలగించాల్సిన అవసరం లేదు. దానివల్ల నష్టం లేదు. అవునండి. మొదటి నేను కంటే ఎక్కువ ఉండేటువంటివంతా భ్రాంతి. మొదటి నేను తెలుసుకుంటే నీడ నేను ఉండదు కాదు, లేదు. అంతటా కర్మ నాశమైన పిమ్మట నేను అంటే మొదటి నేను మాత్రం మిగిలింటది. అంటే అందులో ఇది మిగులుతాను అర్థం. ఓకే. ఇంతవరకు అయింది మొన్న. ఇప్పుడు ఒకానొక పతివ్రత స్త్రీ ఎట్లాగైతే పూర్ణ నిష్ఠతో దాని యందు రమణమనర్చునో, ఒక పతివ్రత స్త్రీ ఎట్టవుతుందంటే చూడండి, పతివ్రత స్త్రీ తన భర్త స్థానంలో ఇతరులను ఊహించగలుగుతుందా? లేదు. అదే విధంగా బుద్ధిని గట అనన్య భక్తితో దాంట్లో రంగరించబడితే, అనన్య భక్తితో గాన బుద్ధి సద్గురుమూర్తి యొక్క తత్వానికి అలవాటు పడి ఆచరణ అతనికి కొనసాగితే చంచలత్వం ఉండదు. అచలుడుగా అచల పరిపూర్ణుడుగా సద్గురు వాక్యాన్ని పాటిస్తూ అతని ప్రవర్తన కొనసాగుతూ ఉంటుంది. అప్పుడు దాన్ని కొనసాగడం అనరు. గాలిపటం తెగిపోయిన తర్వాత దాన్ని ఎగరేయడం అనరు, ఎగురుట అంటారు. గాలిపటం తెగినాక ఉండండి. గాలిపటం నువ్వు ఎగరేయడం అంటే దారం నీ కంట్రోల్లో ఉన్నంత వరకు నువ్వు ఎగరేయడం అంటారు. ఎగరేయటం అంటే నా కంట్రోల్లో ఉంటే ఎగరేస్తా, అంతే కదా. దారం తెగిపోతే దాన్ని ఏమంటారు? ఎగరటం. అంతే. అట్లా దారం తెగిన గాలిపటం లాగా నేను లేనటువంటి రెండో నేను మూడో నేనుకు సంబంధించిన అబద్ధపు గుర్తు లేనటువంటి నిజం ఉన్నట్టు ఉంటది. అంతే. నువ్వేం ఎవరు ఏం చేయాల్సిన పని లేదండి. అది అర్థమైతే ఇది లేదు. అంతే. బాగుందండి. దారం తెగిన గాలిపటాన్ని ఎగురుట అంటారు. నేను చెప్పినట్టు చెప్పరా అని గురువు గారు అనేది ఇదేనేమో. అట్లా ప్రవర్తన ఎప్పుడు కూడా కర్తృత్వ రహితంగా ఉంటుంది అని చెప్పడానికి మీకు ఉదాహరణ చెప్పాను గాలిపటాన్ని. అంటే అట్లా నీ చిత్తము నీ మనసులో చలనం పోయిందనుకో,
నిశ్చల రూపమున నాలోనికి వచ్చి చేరునట్టుల ఉపాయం చేస్తూ జీవనం కొనసాగించవయ్యా. ఓకేనా? బాగుందండి. అట్లా కుదరదని చెప్పావు అనుకో, చెప్పడానికి నీకు అర్హత లేదయ్యా. నా వల్ల కాలేదని అనుకో, నిజంగా మీ వల్ల కాకపోతే 1077 రోజులు మీరు ఇక్కడ ఉండరు. మీరు పరిపూర్ణులు కనుకనే మీరు ఉండారు. ఒకవేళ మీరు కాదంటే ఏమైతుంది అనేది చూద్దాం. కానీ శ్రీ భగవాన్ ఉవాచ మచ్చిత్తః సర్వ దుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అధచేత్ త్వమహంకారాత్ నశ్రోష్యసి వినంక్ష్యసి. వార్నింగ్, సిగరెట్ పైన వార్నింగ్ ఉంటది, అట్లా భగవద్గీత పైన వార్నింగ్. సిగరెట్ పైన వార్నింగ్ ఉంటది, సిగరెట్ తాగుట ఆరోగ్యానికి హానికరము అని. అవును, నేను ఏడు తాగుతాను వదిలేస్తానంటాడు. మనం ఏం చేద్దాం చెప్పు, తాగి వదిలేస్తాడంట. అట్లా భగవద్గీత ఆచరణ యోగ్యము. వార్నింగ్ ఏంటంటే ఆచరించకపోతే ఏమైతుంది అంటే నాశనం అవుతావు. నన్ను అడుగుతావేందే నువ్వు? అంతే. సిగరెట్ తాగొద్దు వార్నింగ్. ఏడేస్తాడు బోర్డు ఇంట్లోనా? సిగరెట్ తాగొద్దని బోర్డు ఏడేస్తాడు? సిగరెట్ పెట్టిపోయిందే, బయట కాదు. అట్లా మచ్చిత్తః సర్వదుర్గాణి, అచల పరిపూర్ణ గురుమూర్తి చెప్పినట్టు నడుచుకుంటే అది నీ బాగు. నడుచుకోకపోతే నాశనం ఎవరు? చదివేవాడు. అంతే. ఈ విషయాలను చక్కగా ప్రతి పదార్థంతో సహా తెలుసుకునే దానికి ముందు మనం చిన్న బ్రేక్ ఇద్దాం. దీనికి టైటిల్ చూడండి, 18వ అధ్యాయం 58వ శ్లోకం. కర్తవ్య నిర్దేశం. ఓకే. మెడిసిన్స్ ఇచ్చి పంపించేటప్పుడు డాక్టర్ లాస్ట్ లో ప్రిస్క్రిప్షన్ డాక్టర్ చెప్పినట్టు పాటించాలా. లేకపోతే మాత్ర వేసుకొని నీళ్ళు తాగమంటే మాత్రం మనం వెనక్కి వేసుకొని నీళ్ళు తాగితే ఉపయోగం లే. కడుపులోకి వేసుకొని నీళ్ళు తాగాల. కడుపులోకి వేసుకోమంటే కడుపు పైన వేసి కాదు, నోటి ద్వారా కడుపులోకి మాత్ర తీసుకుంటేనే అది రోగం నయమవుతుంది. అట్లా చూడండి. మచ్చిత్తః, ప్రతి పదాన్ని చూడండి. మచ్చిత్తః మత్ప్రసాదాత్. ఎప్పుడైతే అచల గురుమూర్తి చెప్పిన మొదటి నేను ప్రకారం మీరు నడుచుకుంటారో, అది నడుచుకోవడం అన్నారు దాన్ని. అది జరుగుతుంది అంతే, కార్యము అంటారు. మత్ప్రసాదాత్, గురువు అనుగ్రహం వలన మాత్రమే సాధ్యం. గురువుని నీకంటే వేరుగా చూస్తే సాధ్యం కాదు. చక్కగా ఇది బాగుందండి. గురువే తానైపోతాడు శిష్యుడు ఆచరణ చేసేటప్పుడు. అంతే 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 అంతే. తాను అయిపోయినాడు అనే దాని గుర్తు ఏంటి అంటే సమాధానం మాత్రం ఉంటుంది, అతని దగ్గర ప్రశ్న ఉండదు. అన్ని ప్రశ్నలకి ప్రశ్నించిన వాడిలో ఉండే సమాధానాన్ని తెలియజేయగలడు. క్లియర్? ప్రశ్న మీరు అడిగినప్పుడు సమాధానం నా నుంచి రాదండి, మీ దగ్గరే ఉంటుంది. నా దగ్గర ఉండేది ఏం తెలుసా? నిత్య సత్య శాశ్వతమైనటువంటి స్వభావం. నీ దగ్గర ఉండేది ఏం తెలుసా అంటే శిష్యుడి దగ్గర ఉండేది ఏం తెలుసా? నాకంటే ఇతరమైంది ఏదో ఉంది అనే భ్రాంతి. నిత్య సత్య శాశ్వతము నీకు సూచన అయితే అప్పుడు మన ఇద్దరు లేదాడా? గాఢ నిద్రలో వలె గాఢ నిద్రలో మన ఇద్దరికి తేడా ఉందా? లేదు. ఆ విధంగా ఇప్పుడు చెప్పినట్లుగా గాన గుర్తుపెట్టుకొని కర్తవ్య నిర్వహణ చక్కగా చేస్తే సర్వ దుర్గాణి. దుర్గాణి పదం ఇంతవరకు లేదండి భగవద్గీతలో. దుర్గం అంటే కొండ. ఎక్కరాని కొండ అని అర్థం. సర్వదుర్గాని అంటే అంటే అర్థం కాదు, ఎక్కరాని కొండ. ఓకే.
చెప్తా ఎక్కరాని కొండ. ఎక్కరాని కొండరా? ఓకే. కానీ మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం, కుంటివాడు కొండనెక్కగలడు. ఇప్పుడు నేను ముందు కుంటివాడినండి, ఇప్పుడు ఏ కొండ అయినా ఎక్కగలనండి. దీని అర్థం ఏంటంటే మీరు చెప్పేటువంటి ప్రశ్నకు సమాధానం పుస్తకాల్లో వెతకాల ముందంతా, ఇప్పుడు మస్తకంలో నుంచే వస్తుంది. అంటే మస్తకం నుంచి రాకపోతే అని పుస్తకాలను రిపోర్ట్ చేసుకుంటూ చెప్తా కూర్చుంటే అయిపోయింది. ఏమండి, ఇప్పుడు మస్తకంలో నుంచి వస్తుంది కానీ అన్ని పుస్తకాలు ముందేసుకుని దాన్ని చూసి చెప్పట్లేదు కదా మీరు గురుగారు. అదే కొండ ఎక్కడం అంటే అర్థం ఏంటంటే సర్వ దుర్గాని అంటే ఎక్క సాధ్యము కానటువంటి ఆటంకము, పరిష్కారం లేనటువంటి సమస్య అని అర్థం. సర్వదుర్గాని తరిష్యసి, నీ చేత పరిష్కారము గాని సమస్యే ఉండదు అనేది నిజమైన అర్థం. బాగా రాసుకోండి. ద మ్యాన్ హ్యాస్ నో ప్రాబ్లం. మ్యాన్ హ్యాస్ నో ప్రాబ్లం. ఓకే, రాసుకోండి. ద మ్యాన్ హ్యాస్ నో ప్రాబ్లం. నో ప్రాబ్లం. ద మ్యాన్ ఈజ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ద ప్రాబ్లం. మ్యాన్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ ప్రాబ్లం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనిషికి సమస్య కాదు, సమస్యను మనిషి ఆస్వాదిస్తున్నాడు, అది లెక్క. సమస్యని మనిషి ఆస్వాదిస్తున్నాడు అంతేనండి. ఎవరు ఆస్వాదించమన్నాడు? ఇన్ని ఎవరు ఆస్వాదించమన్నారు అని అడుగుతా. ఇప్పుడు ఆస్వాదించడానికి కూడా ఒక రకంగా అనడానికి కూడా లేదులే గురువు గారు. ఇప్పుడు మనకి ఏదన్నా అనుకోండి, దానికి అగైనెస్ట్ గా మనం యాక్ట్ చేయాల్సి వస్తుందిగా. ఇప్పుడు ఇది లింక్ లేదు, మనం ఓన్ లింక్ పెట్టుకున్నాం, ఇట్లా ఏమీ సహజమే కదా గురువు గారు. ఓకే, నేను కాదనిలే, దానికి బాధపడేదానికి ఏముంది? బాధపడటానికి ఏమీ లేదు, అదే కదా చెప్పింది నేను. అది బాధపడకుండా సమస్యను పరిష్కరించుకోవాలి. సమస్య లేదని తెలియాలి. సమస్య సరే, ఓకే. సమస్య లేదని తెలిసిపోతే దాన్ని పరిష్కరించడం అనరు. నిన్న ఎవరు ఫోన్ చేశారు, ఏమండి మీకేమైనా ఇబ్బందా, ఏమైనా అర్జెంట్, ఏమైంది మీకేమైంది అన్నారు. నాకేమన్నా అయిందని మీకు ఎవరు చెప్పారమ్మా అన్న. ఏం క్లాస్ జరగలేదు, ఏమైంది క్లాస్ జరగలేదు అంతే, దానికి ఏమైంది? నాకు చాలా మంది ఫోన్ చేశారు, అదే క్లాస్ జరగకపోతే ఏమైంది? కైవల్యాశ్రమంలో ఎవరో కైవల్యం చెందారని, ఏదో వాళ్ళకేదో అసౌకర్యాల వల్ల ఆకస్మికంగా అప్పటికప్పుడు చెప్పారు, క్లాస్ జరగలేదు. అయితే ఏమి? నాకేమో అంటే క్లాస్ చెప్పేటువంటి ఆయనకి నాగేశ్వర ప్రసాద్ కానీ, కుడుపూడి నాగేశ్వరరావుకి కానీ, పూజారి వెంకటేశానికి కానీ ఏమైనా అనారోగ్యం జరిగిందేమో అనేటువంటి భావన ఎవరిది? భావించిన వారిది. ఇప్పుడు తీరింది ఎవరికి? ఆన్సర్ వచ్చింది ఎవరికి? భావించిన వారికి. కానీ అది భావించడానికి ఆ చుట్టూ కండిషన్స్ కూడా అలా ఉన్నాయి. ఎవరు పెట్టుకున్నారు అది? పెట్టుకోవటం అంటే మీరు చెప్పారు కనుక వాళ్ళకి తెలిసింది, లేకపోతే ఎలా తెలుస్తుంది? కాదండి, కండిషన్స్ ఎవరు పెట్టుకున్నారు, ఎవరు పెట్టుకోమన్నారు? నాగేశ్వర ప్రసాద్ గారికి ఆరోగ్యం బాగలేదేమో కాబట్టి వాయిదా పడిందేమో అనే భావన ఎవరిది? మీకు ఒంట్లో బాగుండలేదు అనేది ఒకసారి మీరు ప్రస్తావిస్తే అది వాళ్ళ మనసులో ఉండిపోయింది. ఇక దాన్ని అనుభవించుకుంటేమో పెట్టుకునింది ఎవరు? వాళ్ళే విన్నవాళ్ళు. అది 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 కాబట్టి అది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఏం జరిగినప్పటికీ సింపుల్ అండి. చావుని పెళ్లిని సమానంగా చూడగలిగే మనస్తత్వమే అచల పరిపూర్ణ మనస్తత్వం. ఏం లేదండి. చావులోను పెళ్లిలోను సమస్థితిలో భావించగలిగేటువంటి స్థితి ఏదైతే ఉందో దానికి తగలకుండా ఉండడమేనండి. దానికి మీకు ప్రూఫ్ చెప్పాను కదా. కాటమయ్య గారిని చూడండి చక్కగా. నాకు తెలియదు ఇంత దూరం వచ్చి గృహప్రవేశానికి వచ్చి అటెండ్ అవుతారని తెలియదు నాకు. ఋషివర్యులు హాయిగా ప్రశాంతంగా ఉంటారు చూడండి. మళ్ళీ దైనందిన కార్యక్రమం ఎంత చక్కగా చేసుకుంటాడో. ఆయన అడగండి, చెప్తారు కావాలంటే. మీరు బ్రహ్మాండంగా బోధించగలడు ఆయన అడిగితే. కానీ అడిగేవాళ్ళు లేరు ఆయనకి, ఆయన తగిన ప్రశ్న అడిగేవాళ్ళు లేరు. అది కాబట్టి చూడండి, మచ్చిత్త అంటే మొదటి నాయందు త్వం
కావూరి నాగేశ్వర ప్రసాద్ అనే నువ్వు మొదటి నేను పైన గానే దృష్టి పెడితే ఆ మొదటి నేను అనుగ్రహం వల్ల సర్వదుర్గాని తరిష్యసి, ఎట్ట తరిష్యసి, అనాయాసంగా దాటేస్తావు. మొదటి నేనులో నువ్వు చెప్పినట్లు నడుచుకుంటే నీకు సమస్య లేదు. కండిషన్ అథచ్చేత్, అట కాకుండా. మొదటి నేను అనేది ఎట్లా, ఏ రకంగా దాన్ని మీరు అన్నారు? నేను అనలేదండి, మీరు అదే మొదటి నీ నిజ రూపం అచలమే. ఓకే 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 రైట్ రైట్ ఓకే. నీ నిజ రూపం అచల పరిపూర్ణమే, గురువు ద్వారానే తెలిసింది. దాని ప్రకారం నేను వ్యవహరించాలి. గురువు నిత్యం లాంటి వాడు, పడవ లాంటి వాడు, పడవ డ్రైవర్ లాంటి వాడు. అది అది పడవ లాంటి వాడు, డ్రైవర్ లాంటి వాడు అంటే నిన్ను దాటించిన వరకు దాటిస్తాడు ఆయన. మళ్ళీ అక్కడ నీ కార్యక్రమాలంతా నువ్వే చేసుకోవాలి. అదేనండి. అట్లా నీకు మళ్ళీ దాటిన తర్వాత మళ్ళీ దేహ భావన ఉండకూడదు. ఇంకా ఎక్కిన తర్వాత మళ్ళీ నిచ్చిన అవసరం లేదు. అంతేగా కరణయ్య గారి విషయం చెప్పింది కదా ఇప్పుడే. అట్లా అట్లా అది నువ్వు ఆ విధంగా నువ్వు అవగాహన చేసుకుని ఉంటే నీ కర్తవ్యాన్ని చక్కగా చేస్తావు. అథచ్చేత్, అట్ట కాకుండా. సిగరెట్ మీదనే రాసి ఉండేది, సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరము తాగి ఉండరు రాసి ఉండరు. కానీ నేను వాకింగ్ పోతా ఉంటే ఒక ఆయన చెయ్యి పక్షవాతం వచ్చేసింది ఆయనకి. ఆయనకి ఒక చెయ్యి ఒక్కాలు రావట్లేదట. నేను పోతూ ఉంటే నాకు ఆ సమస్య చెప్పారు. నాకు కూడా కుడి చెయ్యి నొప్పిగా ఉందండి, ఈ కీళ్ళు ఈ మణికట్టు నొప్పిగా ఉందండి, ఈ టైఫాయిడ్ అన్నారు, దాని మందులు తింటున్నాను అని చెప్పారు. ఇప్పుడు ఆయన చెప్పారు నాకు, అదే ఎందుకు అయితే నాకు కూడా, నేను పోతున్నాను రేపు మీ కారు ఎత్తుకుంటారు అంటే, నాకు కారు ఉందని ఆయన ఊహిస్తున్నాడు. ఎవరు ఊహించమన్నారు ఆయన్ని? మీరు కారు ఎత్తుకుంటారండి, మీ కారులో నేను కూడా వస్తాను, మన ఇద్దరం పోయి పక్షవాతానికి మందు తిందాం అంటాడు. నేను అంటాను, చూడండి నాకు టైఫాయిడ్ ఫీవర్ ఉందని చెప్పారు, నేను మందు తింటున్నాను ఆల్రెడీ డాక్టర్ దగ్గర అని చెప్పానండి. లేదండి నాకైతే బీడీ తాగే అలవాటు ఉంది కాబట్టి నాకు పక్షవాతం వచ్చిందట, బీడీ నిలపమంటున్నారు, నా వల్ల కాలేదు కాబట్టి నాకు నయం కాలేదు. మీకు బీడీ అలవాటు లేదు కదా, నాకంటే త్వరగా బాగా అయిపోతుంది, రండి పోదాం అంటాడు. అంటే ఆయన బీడీ తాగడం వల్లనే పక్షవాతం పెరుగుతా ఉందని ఆయనకు డాక్టర్ చెప్పింది కాకుండా ఆయన కూడా అనుభవమే. ఆయన బీడీ తాగడం మానలేడంట, మందు తినేదని మళ్ళీ హాస్పిటల్కి మొత్తం పోతాడు. అది అక్కడ విషయం. ఏం చేయమంటారు చెప్పండి దీనికి? ఇప్పుడు ఉదాహరణ ఎందుకు తెచ్చా? అథచ్చేత్, ఒక్కవేళ నువ్వు బీడీ తాగితే ఏం చేస్తావు? బీడీ పైన రాసి ఉండరు, మళ్ళీ తాగుతాడవే. తప్పని తెలుసు అదే చేస్తాడు వీడు. నిషేధం ఏమని చెప్పి ఆందోళన చేసేది ప్రజలే, తాగేది ఎవరు? వాడే. నిషేధం ఎవరు చేయాలా? నిషేధం సరింది వాడే, తినే మరి అది స్మోక్ చేసేది వాడే. మద్య నిషేధం ఎవరు చేయాలి? తాగేవాడు చేసుకోవాలనా? ముఖ్యమంత్రి వచ్చి మీ ఇంట్లో వచ్చి నిషేధం చేయాలనా? తాగేవాడే. అదో పెద్ద ఉద్యమము, దానికి ఒక పెద్ద పేరు, వచ్చినోడంతా అదే మాట, ఇది ఒక పెద్ద ఉద్యమం. మళ్ళీ మద్య నిషేధం అంటే తాగడం మారడానికి మద్య నిషేధం అంటారా? పేపర్లో రాసుకోవడానికి మద్య నిషేధం అంటారా? తాగుడు మానటం మద్య నిషేధం. ఇది ఒక భగవద్గీత కూడా అట్టే అయింది. ఇప్పుడు భగవద్గీత గురించి అందరూ మాట్లాడతారు, భగవద్గీత ఎంతమంది పాటిస్తాడో వాడు పుణ్యాత్ముడు, వాడికి హాయిగా ఉంటాడు. కాబట్టి అట్లా కాకుండా మాటలకే పరిమితమైనవనుకో, చూడు, అహంకారాత్, నాకే అన్ని తెలుసని నువ్వు అనుకుంటే, నశ్రోష్య, నా మాట పెడచెవిన పెడితే, వినంక్ష్యసి, సర్వనాశనం అవుతావు. జాగ్రత్త. నాశనం అవ్వడం అంటే జనన మరణాలు కల్పించబడింది నీ కర్మ. జనన మరణాలు ఓకే తిరుగు. చూడండి, చనుడు వచ్చిన తావును బట్టి తినమంటే పులి వల్లదన్నట్టు లోకులన వింటి. కృష్ణ ప్రభువులు చెప్పిన 2-3 కందార్థంలో చెప్పేశారు కదా ఈ మాట. ఏమని చెప్పారు? పంచభక్ష్య పరమాన్నాలు పెడితే పులి వద్దంటది. గురువు, మానవ జన్మ, భగవద్గీత 3 పెట్టుకొని నువ్వు మళ్ళీ నేను
ఐదు విషయాలను అంటుకుంటానంటే నీ కర్మ సావు ఎవడు వద్దన్నాడు? తాగబోతు మద్యం జోలికి వెళ్తాడు కానీ భగవద్గీత జోలికి రాడు. అది ఆ తాగుబోతు మేలు వీడికంటే. అయ్యో భగవద్గీతను పెట్టి వ్యాపారం చేసి నేను గీతా మందిరం కడతాను, భగవద్గీత 4 శ్లోకాలు నేర్చుకుని నేను గీతా మందిరం కడతాను, నాకు 70 గంట వాడి మీద తాగేసి నిద్ర పోతాడు, ప్రజలు నాశనం చేయకుండా ఉంటాడు కదా. అది కొంతవరకు చాలా బెటర్, చాలా బెటర్. అది ఎందుకంటే మేలు కదా, ఎందుకంటే ఆడే పోతాడు. ఇక్కడ చాలా మంది ఎఫెక్ట్ అవుతారు. ఎంతో మందిని భగవద్గీత పేరుతో డబ్బులు వసూలు చేసేవాడి కంటే వాడు నిజంగా ఆ తాగుబోతే మేలు ఈ తాగుబోతు కంటే. వీడు జలగ పీల్చినట్టు ప్రపంచంలో మనుషుల జనాల్లో ఉండే డబ్బు అంతా పీలుస్తా ఉన్నాడు. వీడు తాగుబోతే మరొకగా విషయ తాగుబోతుడు, తాగుబోతు. వాడు కేవలం ఆల్కహాల్ తాగుబోతుడు, విషయ తాగుబోతు. అవును. కాబట్టి చూసుకోండి, మొదటి నేను గురువు చెప్పినట్లుగా, గురువుని మొదటి నేనుగా భావించి మొదటి నేను చెప్పినట్లుగా నడుచుకుంటే నువ్వు కూడా మొదటి నేనే అవుతావు. నీకు రెండోది ఉండదు. కాకుండా నువ్వు ఇన్ని రోజులు ఇన్న తర్వాత కూడా నువ్వు మళ్ళీ వసూలు రాజు అయినావు అనుకో, ఏమైతుంది నేను చెప్పేది ఎందుకు, జ్ఞానేశ్వరితోనే ఏంటంపటండి. చూడండి, ఇట్లాంటి భేదభావహీనమగు భక్తితో, భేదభావహీనమగు భక్తి జ్ఞానేశ్వరి దగ్గరకు వచ్చేయండి. భేదభావహీనమగు భక్తి అంటే మొదటి నేనండి, రెండో నేను మొదటి నేనుకు నేడండి, మూడో నేను రెండో నేనుకు నేడండి, రెండో నేను మూడో నేనుల మధ్య సంబంధం ఉంటుందండి. ఈ రెంటికి మొదటి నేనుకు సంబంధం ఉండదండి. ఎట్టంటే నీడకు శరీరానికి సంబంధం అండి. అవును. శరీరం ఎక్కడికి పోతే నీడ అక్కడికి వస్తుంది. అవును. శరీరంలో ఉండే నేను లేనని తెలిసిన తర్వాత అతనికి కర్తృత్వ భావన ఉండదు కనుక అదే మొదటి నేను. అప్పుడు నీ నిజరూపం ఆచరమేనండి. దీన్ని భేదభావహీన భక్తి అన్నారండి. రాసుకోండి, భేదభావహీన భక్తి అంటే ఏదో కాదు, అనన్య భక్తి. అది ఇప్పుడు అక్కడ శరీరం ఉన్నా నేడున్నా కూడా ఈ నేను అనేది లేకపోతే లేనట్టే. వెరీ క్లియర్. ఇది ఇట్లా చెప్పమని చెప్పి నేను చెప్పినట్టు చెప్పారంటే ఇప్పుడు మీరు చెప్పినారు అట్లా చెప్పమని అర్థం. నే చెప్పినట్లు చెప్పరా, నే చెప్పిన బోధ లెస్స నీ కతికుంటే నీ చమత్కృతి నే జూతునన్నాడు కృష్ణప్రభు. ఈ పదాన్ని భేదభావహీన భక్తి మేము కూడా ఇన్లేదే అంటాడు. నాయన అనన్య భక్తి అనేది అదే తండ్రి. అన్యోన్య భక్తి అంటే ఇద్దరు గురువు శిష్యు ఇద్దరు ఉంటారు. అనన్య భక్తి భేదభావహీన భక్తి అంటే. భేదభావహీన భక్తితో నేను చిత్తమునందు పరిపూర్ణంగా నిండిపోయినప్పుడు, చూడు నేను మొదటి నేను, నీ మనసు అంతా నిండిపోయినప్పుడు దాన్ని ఆ మనసుకు ఉంటుంది, దాని మనసు అనరు. పండు మాగిన తర్వాత దాన్ని కాయ అనకూడదు, రోగం పోయిన తర్వాత రోగి అనకూడదు. నా ప్రసాదమున మొదటి నేను ప్రసాదమున పరిపూర్ణము ప్రాప్తించినదని నువ్వు తెలుసుకుంటే నీ కర్తవ్యాన్ని చక్కగా నీ డ్యూటీ బ్యూటీగా చేస్తావు. ఇట్టి అవస్థ అంటే ఇట్టి స్థితి నీకు వచ్చిందనుకో, నువ్వు ఉంటే జనన మరణాలు ఉంటాయి. అంటే రెండో నేను ఉంటేనే జనన మరణాలు ఉంటాయి. అంతే. రెండో నేను లేనప్పుడు మొదటి నేనుకు జనన మరణముల వలన భోగించవలసి వచ్చడి అనేక విధముల దుఃఖకర స్థలములను కూడా నీకు సుఖకరముగా తోస్తుంది. దుఃఖం కూడా నీకు సుఖంగా తోస్తుంది. అవును, చాలా హాయిగా ఉంటుంది. ఇప్పుడు మీరు అనేది అంటే దేహభావం ఉంటేనే జన్మ మరణాలు. అంతేనండి, అంతే. నిన్న మా తమ్ముడు వచ్చారు, అన్నయ్య మీరు ఒక బంధాన్ని వదులుకుంటున్నారే అన్నాడు. అంటే నేను కల్పించుకుని ఉంటే కదా వదులుకుంటాను. ఏం నాయన ఏమైందిరా అంటే వాడి సమస్యలు వాడికి ఉంటాయి పాపం. నేను ఇంకొకసారి మీ ఇంట్లో అడుగు పెట్టినంటాడు. కాదు నాయన అడుగు పెట్టే ఉండవు కదా, పక్కకు పెట్టేది ఏంది నువ్వు కల్పించే. నేను మీ ఇంట్లో ఒకసారి అడుగు పెట్టను, మీరు బంధాన్ని వదులుకుంటా ఉంటారు. నేను ఎప్పుడు కల్పించుకున్నానండి? అడుగు పెట్టిన రోజు మీ ఇంటికి ఫోన్ చేసి నా ఇంట్లో అడుగుపెట్టి నా ఇంట్లో అడుగుపెట్టి ఎప్పుడు చెప్పాను మీకు నేను? ఇది కల్పిత అంటే ఏమంటారు, విషయానికి మనం
దానికి బాగా దాసోహం అవుతాం అనమాట. అది కాబట్టి అనేక దుఃఖకరములుగా అంటే మీరు ఇంకో మాట కూడా అన్నాడు, మరి వేదాంతం కూడా చెప్తాడు మా తమ్ముడు నాకు. ఇంకో మాట అన్నారండి, మీరు ప్రపంచంలో ఉండే అందరు భక్తుల్లాగానే నన్ను కూడా చూసినట్టున్నారు. సరే ఓకే చూసినాడు మరి. అంటే ప్రపంచం అన్ని ఆయన చెప్పినాడు. వాళ్ళు లాస్ట్ ఆ మాట కూడా చూడండి, అతను గురువు ఉన్నాడు లేదు చూడండి. కాబట్టి చూసుకోండి, దుఃఖకర స్థలములకు సుఖకరములుగా తోస్తుందంటే నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్పానండి. సూర్యుడి సహాయం వలన కండ్లు తయారైతే, బాగా సూర్యుడి సహాయం వల్ల కండ్లు తయారైతే ఇంకా వాడికి చీకటి ఉంటుందా? మరి విశ్వరూప సందర్శనం అంటే ఏమి? నీలో చూపించేది కదా విశ్వరూపమా? అవును. విశ్వరూప సందర్శనం అంటే నీకు కుడి నీకు 2 కళ్ళు సూర్య చంద్రులు. అవును. నువ్వే ప్రకృతి. ఆ ప్రకృతి నీలో భావించబడిందని తెలిసి పరిపూర్ణంలో ప్రకృతి లేనిదని నీ రూపాన్ని నీకు చూపించడమే అచల పరిపూర్ణ సందర్శనం. క్లియర్ అండి, క్లియర్. సూర్య సహస్రస్య భవేద్యుగ పదుత్థిత యది బాహ సదృశి సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః. 11వ అధ్యాయం శ్లోకం నంబర్ 12. దివి సూర్య సహస్రస్య, ఆకాశములో నేను రెండో నేను అనే ఆకాశంలో, ఓకే. దివి అంటే ఆకాశం, రెండో నేను అనే ఆకాశంలో సూర్య సహస్ర 84 లక్షల జీవర. ఇంకా ఇట్లా చెప్పొచ్చని నాకు తెలియదండి దీని భావాన్ని. అప్పుడు ఇట్లా చెప్పు ఉండను నేను. దివి అంటే ఆకాశము, సహస్ర సూర్య అంటే వేలాదిగా ఉంటున్నటువంటి జీవరాశులన్నిటిలో వెలుగుతున్నటువంటి సృష్టికి సంబంధించిన అబద్ధపు గుర్తు. రైట్ అండి. భవేత్ జీవనం కొనసాగిస్తున్నాయి. ఇదంతా నీ భ్రాంతే. అది ఆహా, ఏదైతే దీనికంటే వెలుగుగా ఉందో దాన్ని చూస్తే ఈ సూర్యుడి కంటే నువ్వు ఉన్నతులని తెలిసిపోతే దీంట్లో కేవలం శరీరానికి మాత్రం పరిమితమైన నువ్వు లేనివని నీకే తెలిసిపోతాడు. యది బాహ సదృశి సా స్యాత్ భాసః తస్య మహాత్మనః. ఆహా, సృష్టిలో ములుగుచ్చదనికి సందు లేకుండా నిండి ఉండేటువంటి నీలో సృష్టి లేదా? నువ్వు సృష్టికర్త కాదా? ఇది అక్కడ. ఇప్పుడు ఇక్కడ వచ్చేయండి, దాని ఆన్సర్లు అన్ని ఉంటాయి, వచ్చేయండి. నేనే సరే చెప్తారు, ఇప్పుడు ఆన్సర్ చూసుకోండి. నువ్వే సూర్యుడు అయినప్పుడు నీ దగ్గర చీకటి ఉంటుందేనన్నా? ఉండదు. సూర్యుడి సహాయం వల్ల కళ్ళు ఏర్పడి నీలో ఆ వెలుగు ఉండేటప్పుడు నువ్వే వెలుగు, నీకు తనిగా చీకటి కాదు. ఈ చీకటి వెలుగులకు అతీతమైనటువంటి నిజమైన జ్ఞాన సూర్యుడు నువ్వేనాయన, జ్ఞానాతీతుడు. ఇట్లా నా పరమ కృప చేత ఎవడి జీవభావం అయితే పూర్తిగా తునిగిందో, తెగిన గాలిపటాన్ని ముడేస్తావా? కింద అయితే వేస్తావు. అవును. ఆకాశంలో ఎగురుతూ ఎగురుతూ తెగిన గాలిపటాన్ని మళ్ళీ ముడేసేది ఆడదానికి వదిలేం కదంతే. అవును. అట్లా ఎవడి జీవభావం అనేటువంటి గాలిపటంలో ఈ దారం తెగిందో, జనన మరణాల అబద్ధపు గుర్తు పూర్తిగా తుడిసిపోయిందో, అది పరిపూర్ణుడే. ఎవడికైతే చూసుకోండి మళ్ళీ అదే, ఎవడికైతే జీవభావం పూర్తిగా నాశనం పొందిందో వాడు పరిపూర్ణుడు కదా. నన్ను ఎందుకు అడుగుతారండి? వాడు పరిపూర్ణుడు కదా, నన్ను అడుగుతారు ఎందుకు? అతన్ని ఈ సంసారం అనే బూచివాడు ఏ విధంగా బాధిస్తాడు చెప్పు? క్వశ్చన్ మార్క్ అంతే. సంసారం అనే బూచివాడు బాధిస్తాడా? అన్నయ్య ఒక బంధాన్ని వదులుకుంటున్నావని మా తమ్ముడు చెప్తున్నాడు అంటే వదులుకోవడం వాడికి ఇష్టం లేదని అర్థం. సరిపోతాడా? అంటే మా తమ్ముడు నా మీద చాలా ప్రేమ కలిగి ఉన్నాడని అర్థం అండి. అర్థం అంతే. అంతేనా? అంతే. ఏదో ఆర్థిక లావాదేవీల వల్ల అతనికి ఎక్కువ లాభం రాలేదని ఆ మాట అన్నాడేమో కానీ పాపం మా తమ్ముడు నేనంటే ప్రేమే.
చూడు ఎప్పుడు నాకు అనుకూలంగా కనిపిస్తుంది, నాకు వ్యతిరేకం ఎప్పుడు కనిపిస్తుందండి. అంటే మిమ్మల్ని టెస్ట్ చేశారు గురువు గారు, టెస్ట్ మిమ్మల్ని పరీక్ష చేశారు. అంటే జీవితంలో దాటాల్సింది ఏమి ఉండదు ఇంకా. మా ఆయన వచ్చి ఇక్కడ 20 years 10 లక్షలకి ఫ్లాట్ కొన్నాడు. మా ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు. 10 లక్షలకి ఫ్లాట్ కొని 35 లక్షలకు అమ్మారు నాకు. బట్ ఆయనకి 25 లక్షలు బెనిఫిట్ అనమాట. ఓకే, అప్పుడు నేను తమ్ముడిని పిలుచుకోపోయిన మధ్యస్థానికి అన్న దగ్గరికి. చూడరా, నాకన్నా 10 ఏళ్ళు పెద్దోడు అన్న, నాకన్నా 2 ఏళ్ళు ఇచ్చినోడు నువ్వు. 10 లక్షలకు ఫ్లాట్ కొని 35 లక్షలకు నాకు అమ్మున్నాడే, మిగతా 25 లక్షలకు నేను ఎప్పుడు రైలు కట్టుకోలేదు అన్న. అది ఇప్పుడు సిద్ధాంతం అంత లేదు. అప్పుడు మా తమ్ముడు మాట అన్నాడు, అన్నయ్య మోసపోవడము ఎంత, అదే మోసం చేసేవాడు ఎంత తప్పో మోసపోయేవాడు అంతే తప్పు. మనీ ఈజ్ లాస్, నో లాస్. వచ్చాయన్న పదం అన్నాడు. ప్లేస్ వచ్చేసినాను. అదే తందాకు వచ్చేటప్పటికి పాపం ఒక బంధాన్ని మీరు వదులుకుంటున్నారు అన్నయ్య అంటే ఎట్ట అంటే ఇవంతా కూడా సంసారం అనే బూచివాడండి. ఆ విషయాలంతా మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు కదా మనకు. మీకు ఇటువంటివన్నీ చాలా సింపుల్ గా కనిపిస్తాయి అంటున్నా. ఈ సంసారం అనే బూచివాడు వాడిని బాధిస్తాడా? లేదు, బాధిస్తాడు. ఒక ఆటలాగా చూస్తాడంతే. వెరీ సింపుల్. అదొక ఆట కదా రాసేవా. వెరీ గుడ్. మీరేమన్నా పాడారు పాట? అవునండి, ఆటలాగా చూస్తాడు. పాడిన పాట ఈ ఆట సంసారం అనే ఆటను చూసే పాట రాశారు, మీరే పాడారు. కాబట్టి కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, నీవు మొదటి నా ప్రసాదం వలన ఈ సంసారంలో ఉండే దుష్టములకు, ఈ జంజాటాల నుంచి తప్పించుకున్నావయ్యా. రేపు తప్పించుకునేది కాదు నాన్న. ఇన్ని 77 రోజులుగా మీరు వింటున్నారు. మీరు ఎప్పుడో సంసార జంజాన్ని తప్పించుకున్నారు. కానీ అభిమానం వల్ల నీకు అట్ట అనిపిస్తుంది. కానీ సంసారం పైన, విషయం పైన అభిమానం వల్ల నీకు అట్ట అనిపిస్తుంది. కానీ ఎప్పుడో నువ్వు తప్పించుకున్నావయ్యా. ఒకవేళ నేను తప్పించుకోలేదు, ఇంకా సంసారంలో ఉన్నానని నా మాట నువ్వు పెడచెవిన పెట్టావు అనుకో, నీ మనస్సుకు నా మాట శోకనివ్వకపోతే చూడు, అప్పుడు కూడా నువ్వు నిత్యముక్తుడే అని అది నీకు తెలియకపోతుంది. బాధ నీదే. నేను అన్నయ్య బంధాన్ని వదులుకుంటున్నాను అని పదే పదే చెప్తున్నాడు అంటే వాడికి బంధం అనేది ఏదో అర్థమై ఉండదు పాపం. వదులుకోవడం వాడికి ఇష్టం లేదు, నేను కల్పించుకోలేదు. అది నిత్యముక్తుడు అయినప్పటికీ మా తమ్ముడు కూడా పరిపూర్ణుడే, ధృతరాష్ట్రుడు కూడా పరిపూర్ణుడే, దుర్యోధనుడు కూడా పరిపూర్ణుడే. వాళ్ళు తెలుసుకోలేదు, అది ఇక్కడ తేలిపోయి చూసుకోండి. నువ్వు నిత్యముక్తుడు అయినప్పటికీ, అవ్యయుడు అయినప్పటికీ వ్యర్థుడైపోతావు నాన్న. మానసికంగా అనవసరంగా లేని బరువును మోస్తున్నావు తండ్రి. ఎవరి కోసం? తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేడి నాడు వెంటరాదు. ఎవరి కోసం? ఎందుకోసం సంపాదిస్తున్నావు ఇది? మరి ఏం అవసరం వచ్చింది? నీకు కావాల్సిన సౌకర్యాలు నీకు అవసరానికంటే 3 ఇంతలు ఎక్కువ ఉన్నాయి కదా. మరి మా తమ్ముడికి కుప్పారెడ్డి పిల్లకాయలు 6 మందికి 30 ఇంతలు ఎక్కువ ఉన్నాయి. 3 ఇంతలు కాదు, 30 ఇంతలు ఎక్కువ ఉన్నాయి. కానీ కొత్తగా వచ్చి సద్గురు నిలయాన్ని చూసి ఇది వాది ఇల్లు, నేను ఇటువంటి ఇంట్లో 10 ఉన్నాయండి. ఇది మా ఇల్లు నేను ఎప్పుడు కట్టబోతానో తెలియదు. అంటే ఇప్పుడు ఫ్లాట్ రిజిస్ట్రేషన్ అయింది మొన్నే పాపం. ఇదే స్క్వేర్ ఫీట్ లెక్కేసి ఇదే ప్లాన్ కట్టాలని పాపం. ఆల్రెడీ 20 ఇంట్లో 10 ఉన్నాయండి. రెంట్స్ మాత్రమే మినిమం ఎంతో 1 లక్ష రూపాయల పైన బాడుగులే వస్తాయంట పాపం. గుర్తించట్లేదు. అలా గుర్తించకపోతే ఏమైతుంది తెలుసా? నీ పైన దేహాభిమానే భయంకరమైన ఆఘాతం తగులుతుంది. కావూరి నాగేశ్వర ప్రసాద్ పైన తగులుతుందే? ప్రూఫ్ చెప్పేదే? మీ పక్కన ప్లాట్ రేట్ తక్కువ ఉందంట, కొంటారా? అంతే, ఇదే ప్రూఫ్. దృష్టికోణం మనం మారిపోయింది. మా తమ్ముడికి చెప్పండి, ఎంత తక్కువ అంటాడు? అది ఎంత తక్కువ అంటాడు ఫస్ట్? అది ముందు వాటిపైన తగాదాలు ఉంటే చెప్పండి. బాగా తగాదాలు ఎక్కువ ఉంటే ఇంకా తక్కువ వస్తుంది రేటు.
కరెక్ట్ అనమాట. కాబట్టి అంటే నీకు ఉదాహరణ చెప్పా, దేహ సంబంధమైన తాదాత్మ్యత ఎటువంటి ఉదాహరణ చెప్పా. చూసుకోండి, ఈ దేహ సంబంధమైన ప్రదేశంలో అడుగడుగున ఆత్మఘాతం అనే కష్టాన్ని సహించాలి. ఈ కాకి తన నోట్లో మాంసం ముక్కుండేంత వరకు డేగ తరుముతుంది. వెనకాల ఆ మాంసం ముక్క వదిలేసింది అనుకో, ఇంకా అది హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు, ఎగిరే పని లేదు. ఇంకా విషయాలను పట్టుకుంటే, విషయాలను వదిలేస్తే ఏం లేదు. అవునండి, విషయాలను పట్టుకుని చేయాలన్నావు అనుకో ఎప్పటికీ పూర్తి అవుతుంది. అది విషయాలను వదిలేస్తే ఏం లేదు. మరి దాని యందు ఎన్నడూ క్షణము సేపైనా శ్వాసించుటకు కూడా అవకాశము లభించదు. నీకు ధనదాహం కలిగిందంటే నాకు తెలియదు, నిన్నదే చెప్పినట్టు పాపం. నీకేమన్నాయా, నీకు బాగా గవర్నమెంట్ జీతం సంపాదిస్తున్నావు, ఒక నెలకు నేను 50,000 2 కడుతున్నాను, నీకు తెలుసా అంటాడు పాపం. ఎందుకు నాన్న అంత ఇబ్బంది పెట్టుకున్నావు అంటే, వాడికి ఇక్కడ జీతం ఎంత వస్తుందో అంత బాడుగులు రావాలని ఇద్దరు కంకణం కట్టుకున్నారు. బాగానే వస్తుంది, సంతోషమే. కానీ పక్కన ప్లాట్ రేట్ తక్కువ ఉంటుంది అనమాట. పక్కన చేను ఉంటుంది, 1 ఎకరా కొన్నారనుకుంటే పక్కన 1 ఎకరా ఉంటుంది. అది దాన్ని ఏం చేస్తాను ఇప్పుడు చెప్పండి, దానికి నేనేం చేయాలా? ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి? ఇప్పుడు పక్కన ఎకరా ఖాళీ ఉందంటే ఇస్తాడంట, కొనాలంటే నేనేం చేయమంటారు చెప్పండి? క్షణము సేపు శ్వాసించేదని టైం ఉండదు, శ్వాస పీల్చుకుని టైం ఉండదు, ఎప్పుడు అదే. నా మాటల పైన శ్రద్ధ ఉంచకపోతే నువ్వు మరణించకుండా ఉన్నప్పటికీ మరణించిన వాడితో సమానమే. ఎందుకంటే మళ్ళీ పుట్టుకు రెడీగా ఉంది నీకు. అది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చదువుతున్నానండి, నేనేమి వేరే కథ చెప్పట్లే మీకు. నా మాట పైన, మొదటి నేను పైన క్షణము సేపైనా నువ్వు గాన పూర్తిగా దాన్ని మరిస్తే అంతే. నా మాటల పైన శ్రద్ధ ఉంచకపోతే, ఈ ఇంపార్టెంట్ వార్నింగ్ శ్లోకం ఉంటుంది, కర్తవ్య నిర్దేశము అంటారు దీన్ని. కాబట్టి గుర్తుపెట్టుకోండి, చాలా 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 ముఖ్యమైనటువంటి మాట. నా మాట పెడచెవిన పెడితే మీరు ఏం చేస్తారంటే, గొప్ప సంకటముల వలన మరణించిన వాడితోనే సమానం. ఇప్పుడు అచల పరిపూర్ణుడు జీవించి ఉండగా ముక్తుడు, విషయలోలుడు జీవించి ఉండగానే మృతుడు. జన్మ రెడీగా ఉంటది. కానీ మీకు ఒక విషయం తెలుసా, మానవ జన్మ వచ్చేసింది అంటే ఆటోమేటిక్ గా మీకు అవకాశం ఉంది, అర్జెంటుగా మీరు పరిపూర్ణుడు వెంటనే కావచ్చు. ఎట్లా అనేది మనం తర్వాత శ్లోకంలో చూద్దాం. కానివ్వండి, ఎంతకు మనకు టైం ఉందంటే 45 కంటే అదొక 15, ఇదొక 20 నిమిషాలు. పెట్టారు 8 నిమిషాలే ఉందా? ఓకే, శ్లోకం నేర్చుకొని విడిచిపెడతానండి. కానివ్వండి, 18వ అధ్యాయం 59వ శ్లోకం ఒకసారి చూద్దాం. అహంకార నిరసన టైటిల్ క్లాస్. అహంకార నిరసన. ఒకవేళ అటు కాదు, నేను సంపాదిస్తూ పోతాను, అది అంతే అని నేను అనుకోండి, అయితే మళ్ళీ జన్మ వస్తుంది. నీ కర్మ అది. టాబ్లెట్ పాటించాలా, పత్తి కూడా పాటించాలా? బ్రేక్ లో చెప్పారు మన రామాంజలి గారు ఫోన్ చేసి, మీరు అన్నం తినబాకండి, గజ్జి తాగండి, నొప్పులని నడవకుండా పడుకోబాకండి, జ్యూస్ తాగండి. వాళ్ళు చెప్పిందంతా పాటించలేదనుకో రోగం పెరుగుతుంది. కానివ్వండి, శ్రీ భగవాను వాచ యద్యహంకారమాశ్రిత్య నయోత్స్య ఇతి మన్యసే మిథ్యైష వ్యవసాయస్థే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి అంటే ఏది అంటే ఒకవేళ అండి, మొదటి పదం యదహంకారం ఆశ్రిత్య అంటాడు కదా. యదహంకారం ఆశ్రిత్య, నన్ను కాదని నువ్వు అహంకారాన్ని ఆశించావు అనుకో, నన్ను ఆశ్రయిస్తే నాలో అహంకారం లేదండి.
అచల పరిపూర్ణంలో అహంకారం ఉండదు. నీ స్వరూపం అచలమే. అచల పరిపూర్ణాన్ని ఆశ్రయిస్తే అహంకారం లేదు, ఉండదు. అహంకారాన్ని ఆశ్రయించి నయోత్స్యే అంటే యుద్ధం చేయను అని అర్థం. అక్కడ ఇక్కడ అస్పర్శయోగం పాటించనని మొండికేస్తే ఇది మన్యసే నువ్వు గానే భావించావంటే విద్యైష వ్యవసాయస్తే నీ డ్యూటీ నువ్వు చేస్తావు ఖచ్చితంగా. ప్రకృతి స్వాం నియోక్ష్యతి, మానవ జన్మ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా నువ్వు మంచివాడుగా మారుతావు, అచల పరిపూర్ణుడు అవుతావు. లెక్క విద్యైష వ్యవసాయస్తే నేను చేయను అనేది అర్జునుడు యుద్ధం చేయకుండా మానేశాడా? మీరు మాత్రం పని మానేసి ఊరి మీద తిరుగుతానంటే ఎట్ట కుటుంబాన్ని వదిలేసి అది రాజయోగం ఎట్టయితుంది కాదు అని మిగతా విషయాలు మనం తర్వాత ఎపిసోడ్ లో చూద్దామండి. లేదు ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా మీ వలన తేటగా తెలిసెనయ్యా. సర్వకర్మలు పూర్తిగా నా యందు సమర్పించిన బుద్ధితో సమత్వ బుద్ధి యోగం నిరతము పాటించి స్థిరపడవయ్యా. నా యందు చిత్తం ఉంటే నా కృపతో సకల ఆపదల నుండి సునాయాసంబుగాను దాటుట ఖాయంబు నిజము. అహంకారము చేతను ఒకవేళ పాటించకుంటివేని నష్టాల పాలగుదువు, పరమార్థ భ్రష్టుడవు కాగలవయ్యా. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే శ్రీమించిన భావమై సద్గురు చెప్పకని చెప్పెను గదా. సద్గురత్నం మంగళం అమ్మ కానివ్వండి. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు
మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసనాజేరే జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం బిది జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవాడి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారికి ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతి పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతి. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.